name. యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాము. Welcome once again for our Thursday Bible study. ఈ రోజు గురువారమున దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి బైబిల్ స్టడీలోకి మన అందరూ వచ్చిన దేవునికి మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. Please turn our Bibles into Psalm 103 verse 12. మరి బైబిల్ ఉన్న వారు బైబిల్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. కీర్తనలు 103వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకున్నాం. Psalm 103 verse 12. 103 12వ వచనం చదువుకుందాం. It says, maybe verse 11 we'll read. Book of Psalms, chapter 103 verse 11. Let me read in English. For as far the heaven is high above the earth, so the great is his mercy towards them that fear him. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో Yes. ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. So here Bible is teaching how much God will show love those who fear him. మరి ఇక్కడ బైబిల్ యొక్క మాటలు తెలియపరుస్తుంది దేవుడు మన మీద ఎంత కృప చూపిస్తున్నాడు అనేటువంటిది ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నది. If I fear God, if I love God, God will show me special care on me. మరి ఎవరైతే ఆయనకు భయపడతారో ఆయన భయభక్తులు కలిగి ఉంటారో ఆయన కృప ఎలా ఉన్నదో అనేటువంటిది ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో తెలియపరుస్తూ ఉన్నది. Here God's grace is compared between heaven and earth. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో తెలియపరుస్తున్నది ఆయన ఎందుకు భయభక్తులు గల వారి ఆయన కృప ఎంత అధికముగా ఉన్నదో చెప్తున్నాడు. భూమికిని ఆకాశమునికి పోలుస్తున్నాడని తెలియపరుస్తుంది. You know, nobody knows the distance between heaven and earth. మరి ఎవరికి కూడా తెలియదు భూమికి పరలోక రాజ్యానికి ఎంత దూరం ఉన్నది కూడా ఎవరిని కూడా తెలియపరచలేదు, చెప్పలేదు. Nobody has gone till heaven till today. మరి ఈ రోజు కూడా అక్కడికి వెళ్ళిన వారు ఎవరు కూడా లేరని తెలియపరుస్తుంది. So Bible says God will show such a mercy for the people, those who love him, those who fear him. మరి దేవుని యొక్క వాక్యంలో తెలియపరుస్తున్నది ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన యందు ప్రేమ కలిగిన వారికి ఆయన కృప ఎంత గొప్పదో అని చూపిస్తున్నది దేవుని యొక్క వాక్యంలో. It says, as the heavens are far higher from the earth, so God's grace is so big on his children. మరి భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉన్నదో ఎత్తైనదో ఆయన యొక్క కృప కూడా మన ఎడల అంత గొప్పది అన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో తెలియపరుస్తూ ఉన్నది. You know, there are 3 heavens in the Bible. కానీ దేవుని యొక్క వాక్యంలో తెలియపరుస్తున్నది 3 ఆకాశం అనేది తెలియపరుస్తూ ఉన్నది. There are 3 heavens according to the word of God. దేవుని యొక్క వాక్యం ప్రకారంగా 3 ఆకాశంలోనే తెలియపరుస్తుంది. Heaven number 1, it's called atmospheric heaven. మరి మొదటి ఆకాశము వాతావరణం ఉన్నటువంటి ఆకాశం అని తెలియపరుస్తున్నది. The second heaven, it's called celestial heaven, where sun, moon, stars, all the galaxy system is located. రెండవ ఆకాశం వచ్చేసి సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఉన్నటువంటిది రెండవ ఆకాశం అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. The third heaven is the heaven where our Father is sitting on the throne. మరి మూడవ ఆకాశం వచ్చేసి మన తండ్రి అయిన దేవుడు కూర్చున్నటువంటి ఆకాశం అని తెలియపరుస్తూ ఉన్నారు. సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆకాశం అని మూడో ఆకాశం తెలియపరుస్తుంది. That is the reason in the book of Isaiah chapter 66 it says like this. మరి దేవుని యొక్క వాక్యంలో యెషయా 66లో తెలియపరుస్తున్నటువంటి విధానమైనట్టుగా Heaven is my throne, earth is my footstool. ఆయన చెప్తున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠం అని తెలియపరుస్తున్నాడు. Where is the place you will build for me? మరి మీరు ఎక్కడ నా కోసము మరి ఆలయాన్ని కడతారని చెప్తున్నాడు. మీరు నా కొరకు కట్టను ఉద్దేశించిన ఆలయం ఏ పాటిదని చెప్తున్నాడు. So heaven is my throne, earth is my footstool. మరి దేవుడు తెలియపరుస్తున్నాడు ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం అని తెలియపరుస్తున్నాడు. If God is sitting in heaven, his feet is touching almost earth. మరి ఆయన ఆకాశం మీద సింహాసనం కూర్చుంటప్పుడు ఆయన యొక్క కాలు భూమి మీద పెడుతున్నాడు చెప్తున్నాడు. If you and me, if we wanted to build a church, build a temple, it should start from earth and it should end in heaven.
మరి దేవునికి మనము నీవు నేను కట్టేటువంటి ఆలయము ఏ పాటిది? ఆయన ఆకాశం మీద కూర్చుంటే కింద భూమి మీద కాలు పెట్టగలడు. మనం కట్టే మందిరము ఇక్కడ ప్రారంభం అవుతే ఆకాశంలో ముగింపాలి. అంత పెద్దగా కట్టలేము మనం. కెన్ వి డూ ఇట్? మనం చేయలేము అట్లాగా. We cannot do it. మనం ఏం చేయలేము అట్లాగా. So that is the reason we worship God in spirit and truth. కానీ మరి ఆయనని మన ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించాలని మాత్రమే ఉన్నది. We cannot see him ఆయన ఎవరు చూడలేము unless he reveals himself to us. ఆయన మన కోసము తను తగ్గించుకొని బయలుపరుచుకుంటున్నాడు. Then only we can see him. అందువలన మనం చూడగలము. Otherwise with our own eyes we cannot see him. మరి అట్లాగే మన కళ్ళతో ఆయన చూడలేము. He is so far from us. మరి ఆయన చాలా గొప్పవాడై ఉన్నాడు. No doubt he is in our hearts. కానీ మన హృదయంలో ఆయన ఉన్నాడు. No doubt he is in midst of us. కానీ ఆయన మనం నివసించే స్థలంలో కూడా ఉన్నాడు. But his original residential place is in heaven. కానీ మరి ఆయన నివసించేటువంటి మరి ఒరిజినల్ స్థలం ఏదంటే పరలోక రాజ్యం అని చెప్తున్నాడు. He dwells in heaven. ఆయన నివసించేది పరలోక రాజ్యం. So there is one more place where there is one more name. It's called Zion. మరి ఆయన ఇంకొక వాక్యం ఇంకొక చోట తెలియపరుస్తున్నాడు. ఆయన నేను నివసించే స్థలం షియోన్ అని చెప్తున్నాడు. So his place where his dwelling is called Zion. మరి ఎక్కడ షియోన్ ప్లేస్ అనేటువంటిది ఎక్కడుందంటే దేవుడు నివసించే స్థలము షియోన్ అని తెలియపరుస్తున్నాడు ఇంకొక చోట. So therefore there are many names for heaven. కానీ మరి ఆయనకి అనేక పరలోకానికి అనేక నామకరణాలు ఉన్నాయి. So there God is dwelling. మరి ఎక్కడ దేవుడు నివసిస్తున్నాడు? అక్కడ దేవుడు నివసిస్తున్నాడు. So as the heavens are far from the earth, కానీ పరలోకం నుంచి భూమి మీదకి ఎంత దూరం ఎంత ఎత్తు ఉన్నదో, so God is showing love and mercy those who love him, those who fear him. మరి ఆయనని ప్రేమించే వారికి ఆయనకి భయపడే వారికి ఆయన కృప అంతగా ఉంటుందని తెలియపరుస్తూ ఉన్నాడు. We remember that word, God so much loved the world. మరి దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడని మన మీద ఉన్నది దేవుని యొక్క వాక్యం. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు అనే మాటను మనం వాక్యంలో గమనిస్తాం ప్రియులారా. So when we say as the heavens are far from the earth, so we can remember that verse. ఇప్పుడు మరి దేవుడి వాక్యం తెలియపరిచినట్టుగా భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో దేవుడు ఆయన భయభక్తులు గల వారి పక్షాన కూడా ఆయన కృప అంతగా ఉన్నదని తెలియపరుస్తూ ఉన్నాడు. సో హైట్ ఆఫ్ గాడ్స్ లవ్, మరి ఆయన యొక్క ఎత్తు మనం తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ యొక్క ఎత్తు తెలియపరుస్తూ ఉన్నాడు. సో ఇట్ ఇస్ సో హైట్, నోబడీ కెన్ మెజర్ ఇట్. ఆయన చాలా ఎత్తులో ఉన్నాడు, కానీ అది ఎవరు కూడా కొలవలేదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఆయన ప్రేమ చాలా ఎత్తైనది, దాన్ని ఎవరు కొలవలేరని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అండ్ దిస్ గ్రేస్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఈ యొక్క కృప ప్రతి ఒక్కరికి కాదు. ఇట్స్ ఓన్లీ ఫర్ ద పీపుల్ దోస్ హూ లవ్ హిమ్, దోస్ హూ ఫియర్ హిమ్. ఆయన ప్రేమించే వారికి, ఆయన ఎందుకు భయభక్తులు గల వారికి మాత్రమే ఆయన కృప ఉంటుందని తెలియపరుస్తుంది. నాట్ టు ఎవ్రీ వన్, అందరికి కాదు. జనరలీ గాడ్ లవ్స్ ఎవ్రీ వన్, అందరిని దేవుడు ప్రేమిస్తాడు మామూలుగా. బట్ వెరీ స్పెషల్లీ గాడ్ విల్ షో హిస్ ప్రొటెక్షన్, హిస్ లవ్ ఫర్ ద పీపుల్ దోస్ హూ లవ్ హిమ్ అండ్ దోస్ హూ ఫియర్ హిమ్. ప్రత్యేకంగా ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, ఎవరైతే ఆయనకు భయపడతారో అట్టి వారికి ఆయన కృపను చూపిస్తున్నాడు. ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. సో దేర్ ఆర్ 3 హెవెన్స్ అకార్డింగ్ టు ద బైబిల్. మరి ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో 3 యొక్క పరలోక రాజ్యం గురించి తెలియపరిచాడు. ఎగ్జాంపుల్, ఉదాహరణకి when Bible is teaching, దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. When Jesus went to heaven, యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యంకి వెళ్ళాడు. It says he has crossed the heavens. ఆకాశములు దాటిపోయాను. మరి ఆయన పరలోకానికి ఆరోహణమై పోయినప్పుడు ఆకాశము దాటిపోయిన దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఆకాశము కాదు, ఆకాశములు. నాట్ హెవెన్, ఇట్స్ కాల్డ్ హెవెన్స్. ఆయన మరి ఆకాశములు దాటిపోయినని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. సో దేర్ ఆర్ 3 హెవెన్స్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి దేవుని యొక్క వాక్యంలో 3 పరలోక రాజ్యాలను తెలియపరుస్తుంది. ఎగ్జాంపుల్ 2 Corinthians, 2 కొరింథీ చాప్టర్ 12, 12వ అధ్యాయము. Here Paul is mentioning about third heaven. ఇక్కడ పౌలు 3వ యొక్క ఆకాశం గురించి తెలియపరుస్తున్నాడు. Chapter 12 verse 4.
12వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. Yeah, Meghana, you have taken, you read it loudly. How he was caught up into paradise Ah, and heard inexpressible words ah, which it is not lawful for a man to utter. hmm. Of such a one I will boast, yet of myself I will not boast, Hmm. except in my infirmities. For though I might desire to boast, Maybe verse 3. Yeah, verse 3, Nana. and I know such a man, whether in the body or out of body, I do not know God. Maybe verse 2. I know a man. I know a man in Christ Ah, who 14 years ago, whether in the body I do not know, or whether out of the body I do not know, Yeah. God knows such one was caught up to the third heaven. he was caught up to the third heaven. Yes. 3వ ఆకాశం. Now, 7. క్రీస్తునందున యొక్క మనిషిని నేను ఎరుగుదును. ఆ. అతడు 14 సంవత్సరాల కిందట ఆ. 3వ ఆకాశంలో కొనిపోబడెను. మూడవ ఆకాశమునకు కోల్పోబడెను. So how many heavens are there? ఎన్ని ఆకాశం ఆకాశం ఉన్నాయని దేవుని యొక్క తెలియపరుస్తుంది. Third heaven. 3 పరలోక రాజ్యంలోనే తెలియపరుస్తుంది. Paul is telling, I know a man 14 years ago, he went to third heaven. మరి పౌలు చెప్తున్నాడు 14 సంవత్సరాల కిందట ఒక మనిషి కొనుక్కోబడిన 3వ ఆకాశంలో కొనుక్కోబడిన దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. So there is a place when he heard some words, it says it's not lawful for man to utter. అట్టి నేను ఆయన పరలోకానికి వెళ్ళి ఆ మూడో ఆకాశానికి వెళ్ళి ఆయన విన్న ఆ మాటలు ఎవరే గాని పలకకూడదంట అండి పిల్లల. ఇట్స్ వెరీ ప్రెషియస్, వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. ఆ మాటలు ఎంతో గొప్ప మాటలు, ఎంతో శ్రేష్టమైన మాటలు అని తెలియపరుస్తుంది. Where he heard those words, ఆ మాటలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ విన్నాడు? ఎక్కడ విన్నాడని Where తెలియపరుస్తుంది. he heard? ఎక్కడ విన్నాడని తెలియపరుస్తుంది. He heard in third heaven. ఆయన 3వ ఆకాశం విన్నాడని తెలియపరుస్తున్నాడు. Who is there in third heaven? ఎవరున్నారు అక్కడ 3వ ఆకాశంలో? God is dwelling there. అక్కడ దేవుడు ఉన్నాడని తెలియపరుస్తుంది. God's throne is situated there. ఆయన సింహాసనం అక్కడ ఉందని తెలియపరుస్తుంది. All the angels are worshipping there in third అక్కడ heaven. దేవదూతలను ఆరాధిస్తున్న తెలియపరుస్తుంది. So third heaven is a place where God is dwelling. 3వ ఆకాశం అది పరలోక రాజ్యం, దేవుడు ఉండేటువంటి సింహాసనం. First heaven, normally we all know, it's called atmospheric heaven. మరి Vatavaranam. మొదటి ఆకాశం ఏదైందంటే పరలోక రాజ్యం ఏదంటే ఈ వాతావరణం ఉండేటువంటి ఆకాశం అని తెలియపరుస్తుంది. The second heaven, where you have sun, moon, stars, all the galaxy system located, situated. మరి 2వ ఆకాశం ఏమైందంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు సమస్తం ఉన్నటువంటిదని తెలియపరుస్తుంది. Third heaven is a place where God is dwelling. God is sitting on the throne. మరి 3వ ఆకాశం పరలోక రాజ్యం అది తండ్రి కూర్చున్నటువంటి స్థలం అని తెలియపరుస్తూ ఉంది. So as the heaven is high above the earth, so God's grace, God's love, God's mercy is on them, those who fear Him, those who love Him. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం తెలియపరుస్తుందంటే భూమికి ఆకాశంకి ఎంత ఎత్తు ఉన్నదో Yes. ఆయనను ప్రేమించి ఆయన ఎంత భయభక్తులలో ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. Height of God's love. ఆయన యొక్క ఎత్తును కూడా మనకు తెలియపరుస్తుంది. దేవుని ప్రేమ. దేవుని యొక్క ప్రేమ ఎంత ఎత్తుందో తెలియపరుస్తుంది. Secondly, రెండవదిగా the width of God's love. ఆయన యొక్క ప్రేమ ఎంత వెడల్పని తెలియపరుస్తుంది. విశాలం. విశాలమని తెలియపరుస్తుంది. The width of God's love. ఆయన యొక్క ప్రేమ ఎంత వెడల్పని తెలియపరుస్తుంది. Verse 12, విశాలత. విశాలత 12వ అధ్యాయం చదువుకుందాం. Psalm 103 verse 12 now. 103 12వ వచనం చదువుకుందాం. Yeah. So taken. Let Mukesh read. Psalm 103 verse 12. As far as the east is from the west, As far as from east is from the west. so far He has removed our transgressions from us. Okay, everywhere. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరిచి ఉన్నాడు. Now the width of God's love. Width. ఆయన మరి
విశాలం గురించి దేవుని యొక్క వాక్యం దేవుని ప్రేమ యొక్క విశాలత. దేవుని యొక్క ప్రేమ యొక్క విశాలత గురించి తెలియపరుస్తున్నాడు. As the east is far from the west, తూర్పుకు పడమని ఎంత దూరం ఉంటుందో ఆయన యొక్క ప్రేమ విశాలతను తెలియపరుస్తూ ఉన్నాడు. he's not talking, Bible it's not talking about east and west of India map. కానీ మరి దేవుని యొక్క వాక్యంలో ఏమనిందంటే మామూలుగా ఇండియా మ్యాప్ లాగా తూర్పు పడమటి యొక్క వెడల్పు గురించి కాదు. It's talking about the east and west of the universe. ఆయన మాట్లాడుతుంది విశ్వం. మరి విశాలత గురించి, ఈ విశ్వంలో ఉన్నటువంటి విశాలత గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. Just imagine the whole universe, east and west, where it comes. మరి చూడండి ఎంత గొప్ప మాటలో మరి ఈ విశాలంలో తూర్పు పడమని ఎంత దూరం అనేది తెలియపరుస్తున్నాడు ఆయన ఈ ప్రేమ. విశ్వంలో తూర్పు పడమట ఎక్కడ వస్తుందండి? ఎవరు చెప్పలేము, తెలియపరచలేము. We have a wonderful translator with us. Wonderful. So nobody can tell the width of east and west. మరి ఎవరు కూడా చెప్పలేరు ఆ తూర్పు పడమటి ఎంత దూరం అనేసి. Now once I was watching in YouTube a small video. మరి నేను యూట్యూబ్ లో ఒక చిన్న వీడియో చూస్తున్నాను, వీక్షిస్తున్నాను. There it says the size of the planets. మరి ఆ యొక్క గ్రహాల గురించి కొలతల గురించి చూస్తున్నాను. First they have shown the earth very very big. మరి మొదటిగా భూమిని చూపిస్తున్నాడు చాలా చాలా పెద్దదిగా. In that video I saw the earth is very very big planet. మరి నేను ఆ యొక్క వీడియో చూస్తున్నప్పుడు ఈ యొక్క భూమిని ఎంత పెద్దగానో చూపిస్తున్నాడు, ఒక పెద్ద ఆకారంగా గ్రహం, పెద్ద గ్రహంగా చూపిస్తున్నాడు భూమిని. Then again he has compared the earth with the moon. మరి అట్లాగే with the Jupiter. అట్లాగే ఇంకొక విషయం జూపిటర్ గురించి కూడా చూసినాను. ఆ జూపిటర్ అనే ఆ యొక్క గ్రహంతో మన భూమిని పోల్చారు. నేను తెలుగులో చెప్తాను. మన భూమిని పోల్చారండి. దాని తర్వాత మన భూమిని ఇంకొక గ్రహంతో పోల్చారు, నెప్ట్యూన్, ప్లూటో. They have compared the earth with Neptune and Pluto. At that time, Earth's size became almost like a cricket ball size. మరి నెప్ట్యూన్ ప్లూటో గురించి నేను కంపేర్ చేసిన భూమిని ఇది కానీ చిన్న బాల్ లా కనిపిస్తుంది. Again they have compared the earth with sun, sun. మరి అట్లాగే సన్ను కూడా మనం కంపేర్ చేసుకుంటే భూమిని కాదు, సూర్యునితో భూమిని పోల్చారు. సూర్యునితో భూమిని పోల్చడం తెలియపరుస్తుంది. Now the size of the earth became like a marble stone. మరి చిన్న రాయిలా కనిపిస్తుంది భూమి, గోళీల మాదిరి కనపడి మనం గోళీలా కనిపిస్తుందని తెలియపరుస్తుంది. And again they compared the earth with one more planet. మరి ఇంకొక గ్రహం గురించి భూమిని పోలిస్తే Earth is looking almost small speck of dust. మరి చిన్న డాట్ లా కనిపిస్తుందంట. So there earth is nowhere. మరి భూమి ఏమీ లేదు వాటిని కంపేర్ చేసుకుంటే. So the universe is so huge and so big. మరి ఈ విశ్వం చాలా పెద్దదిగా మనకు తెలియపరుస్తూ In this universe, earth is a small speck of dust. మరి ఈ విశ్వంలో భూమి యొక్క చిన్న చుక్కవలే కనిపిస్తుందని అంటున్నాడు. భూమి అనేది ఒక చిన్న చుక్క లాంటిది. చుక్కలాంటిదని కనిపిస్తుంది. యూనివర్స్ ఇస్ సో హ్యూజ్. మరి విశ్వం చాలా చాలా పెద్దగా ఉంది. ఇన్ దిస్ యూనివర్స్ ఇమాజిన్ వేర్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఇస్ దేర్. మరి ఈ విశ్వాలంలో మరి పడమర తూర్పు ఎంత దూరం ఉందో కూడా ఎక్కడుందో ఒకసారి గమనించుదామా? కెన్ వి ఫైండ్ అవుట్ వేర్ ఇస్ ద ఈస్ట్ అండ్ వెస్ట్? మరి మనము తెలుసుకోవాలంటే అర్థం కాదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. చాలా కష్టము. సో గాడ్స్ లవ్, దేవుని ప్రేమ, ఇట్స్ లైక్ ఈస్ట్ అండ్ వెస్ట్. యాజ్ ద ఈస్ట్ ఇస్ ఫార్ ఫ్రమ్ ద వెస్ట్, గాడ్ హస్ రిమూవ్డ్ అవర్ ట్రాన్స్గ్రెషన్, అవర్ సిన్స్ ఫ్రమ్ us. మరి ఈ విశ్వము తూర్పు పడమని ఎంత దూరముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల వారి యొక్క పాపములను అంత దూరపరుస్తానని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. First, God's love is compared in the form of height, and secondly, God's love is compared in the form of width. మరి మొదటిగా ఆయన యొక్క ప్రేమను భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో
ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల అంత ఎత్తుగా ఉందని తెలియపరిచాడు. రెండవదిగా ఈ యొక్క తూర్పు పరమటి ఎంత దూరం ఉందో ఈ విషయాలలో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన పాపములు అంత దూరపరుస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. Everyone who fear God, everyone who love God, everyone who confess their sins to God, మరి ప్రతి ఒక్కరూ ఆయనకు భయపడాలి, ప్రతి ఒక్కరు ఆయనకు లోబడాలి, ఆయన యొక్క ప్రతి ఒక్కరు ఆయన పాపలు ఒప్పుకోవాలి. all those who fear God, all those who love God, all those who confess their sin to God, God will remove their sins from them. మరి అందరూ ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు ప్రేమ కలిగి ఉన్నట్టయితే వారి అందరి పాపాలన్నింటి కూడా తీసివేస్తానని తెలియపరుస్తుంది. Where he will remove their sins? ఆయన పాపములు ఎక్కడ తీసేస్తానంటాడు? As the east is far from the west. తూర్పుకు పడమని ఎంత దూరం ఉందో అంత దూరం తీసివేస్తానని చెప్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Height of God's love, the width of God's love. మరి ఆ యొక్క ప్రేమను ఎత్తు గురించి తెలియపరుస్తున్నాడు, విశాలతను గురించి తెలియపరుస్తున్నాడు. The third one, మూడవదిగా 13th verse. 13వ వచనములో Psalm 103 verse 17. Sorry, 103 verse 13. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్టు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. Yes, English law, Meghna. As the father pities his children, As the father pities his children, so the Lord pities those who fear him. those who fear him. Now here he is comparing between father and son. మరి ఇక్కడ తెలియపరుస్తున్నది కుమారుడికి తండ్రికి ఉన్నటువంటి ప్రేమ గురించి తెలియపరుస్తుంది. You know, the love between father and son is not normal. మరి తండ్రి కుమారుడి ప్రేమ ఎలాగ ఉంటుందో మీకు తెలుసు. సామాన్యంగా ఉండదు. సామాన్యంగా ఉండదు. I may be very harsh towards Mukesh. మరి నేను ముఖేష్ కొంచెం పట్ల చాలా కఠినంగా ఉండొచ్చు. కఠినంగా ఉండొచ్చు. I may be harsh for against Devadanam. నేను మరి దేవదానం మీద కూడా ఆశగా ఉండొచ్చు. But when it comes to my son or daughter, మరి అదే విధంగా నా కుమార్తె విషయంలో I'll be very, very soft. మరి నేను చాలా నెమ్మదిగా ఉంటాను తెలియపరుస్తాను. I cannot use the same language to my son, my daughter, which I am using to these people. మరి వీరిని మాట్లాడినట్టుగా నా కుమార్తె నేను మాట్లాడని తెలియపరుస్తున్నాను. Just imagine same thing. అట్లాగే మరి We all have a relatives. మనందరం కూడా మనందరికి చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, మనందరికీ చుట్టాలు ఉన్నారు. స్నేహితులు ఉన్నారు. ప్రియులరా, మనం వాళ్ళ పట్ల మనం ఎంత 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 అసభ్యంగా ప్రవర్తించినా మన పిల్లల దగ్గరకు వచ్చే లోపల మనం చాలా ప్రేమగా ప్రవర్తిస్తాము. సో దట్ ఈస్ ద లవ్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ చిల్డ్రన్. మరి అదే దేవుని యొక్క ప్రేమ కుమారుడికి తండ్రికి ఉన్నటువంటి ప్రేమ తెలియపరుస్తుంది. I may be harsh towards everyone. కానీ నేను అందరితో కోపంగా అందరి పట్ల నేను కోపంగా ఉండొచ్చేమో. But with my son and my daughter I am very, very calm. మరి అదే విధంగా నా కుమార్తె విషయంలో నేను చాలా నెమ్మదిగా ఉంటాను That's తెలియదు. what verse 13 is teaching. మరి అదే దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ 103:13 తెలియపరుస్తుంది. As the father shows pity to the son whom he served, so same the father also will show the mercy and grace those who fear him. Yes. మరి ఎవరైతే దేవుని యందు తండ్రి కుమారుల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడని తెలియపరుస్తూ ఉంది. Now we'll ask Devadanam how much he loves his son and daughter. మరి దేవదాన ఆయన కుమార్తె ఎంతగానో ప్రేమిస్తాడు. You love it? Love him? ప్రేమిస్తున్నాను. So Devadanam says he has a great love for his daughter and son. మరి దేవదానం చెప్తున్నా ఆయన కుమార్తెను ప్రేమిస్తున్నాను. All of us, including myself, when it comes to our own children, we have a special soft corner. మరి ప్రతి ఒక్కరు కూడా తన పిల్లల విషయంలో అట్లాగే ప్రేమిస్తుంటారు. Other people say when watchman is doing something wrong, we may shout at him. మరి బయట వారిని అట్లాగే వాచ్మెన్ తప్పు చేసినప్పుడు నేను వారిని కోపపడతానని చెప్తున్నాడు. My office workers, I will shout at them. నా ఆఫీసులో పనిచేసే వారి గురించి నేను కోపపడతానని చెప్తున్నాడు. My neighbors, I will fight with them. నా చుట్టుపక్కల వారి గురించి నేను ఎప్పుడైనా ఫైట్ చేస్తాను అంటున్నాడు. But when it comes to my children, I don't do that. మరి ఎప్పుడైతే నా పిల్లల కాడికి వచ్చేసరికి నేను అట్లా చేయనని చెప్తున్నాడు. I love them,
నేను ప్రేమిస్తున్నాను. I take care of them. నేను వారిని శ్రద్ధగా చూసుకుంటాను. There is a very special care will be taken by them. ప్రత్యేకంగా చూసుకుంటాను అంటున్నాడు. I give them more importance. వారికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్తున్నాడు. So this is the depth of God's love. దేవుని ప్రేమ యొక్క దేవుని యొక్క అగాధం. ప్రేమ యొక్క అగాధమని తెలియపరుస్తున్నాడు. One is height of God's love. Second is the width of God's love. Third is the depth of God's love. మొదటిగా ఆ యొక్క ప్రేమ ఎత్తు గురించి తెలియపరిచాడు. Hmm. తర్వాత రెండవదిగా ఆయన యొక్క ప్రేమ యొక్క విశాలతను తెలియపరిచాడు. Hmm. తర్వాత ఆ యొక్క ప్రేమ యొక్క లోతును తెలియపరుస్తున్నాడు. So Father Son's love is a very special love. మరి తండ్రి కుమారుల యొక్క ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో అని తెలియపరుస్తున్నాడు. Example, God loved His Son Jesus Christ. మరి ఉదాహరణకు వచ్చేసి మన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని ఎంతగానో ప్రేమించినని తెలియపరుస్తుంది. He gave everything to His Son Jesus Christ. మరి తండ్రి కుమారుడికి అన్ని ఇచ్చాడు. He gave judgment, all judgment to Son. మరి అంత అధికారం కూడా కుమారుడికి ఇచ్చి ఉన్నాడు. తీర్పు తీర్చుకుంటూ. All the powers in the heaven and earth is given to Jesus Christ. మరి పరలోకమందు భూమి యందు అంత శక్తిని దేవుడు అధికారం యేసుక్రీస్తుకి ఇచ్చి ఉన్నాడు. And Jesus always respected Father. మరి యేసుక్రీస్తు ప్రభు ఎంతగానో తండ్రిని గౌరవించాడు. తండ్రిని గౌరవించేవాడు. He says, whatever I am speaking, I am not speaking my own. He says, whatever my Father told me, I am speaking. మరి యేసుక్రీస్తు ప్రభు అనేక సార్లు తెలియపరిచాడు, ఏమి మాట్లాడేవాడిని నేను కాను, నా తండ్రి మాట్లాడుతున్నాను అనేక సార్లు తెలియపరిచాడు. The works what I am doing is not my works, my Father works. మరి యేసుక్రీస్తు ప్రభు ఏమైతే పనులు చేస్తున్నాడో ఆ పనులను నాయి కాదు, నా తండ్రి పనులు తెలియపరిచాడు. So every time Jesus was respecting His Father. మరి యేసుక్రీస్తు ప్రభు అనేక చోట్ల ప్రతి విషయంలో తండ్రికే గౌరవించాడని తెలియపరిచాడు. At the same time, Father also was respecting Jesus Christ. అదే విధంగా మరి తండ్రి కూడా యేసుక్రీస్తు ప్రభువును అంత గౌరవించాడని తెలియపరుస్తుంది. So that is the love between the Father and Son. మరి అదే తండ్రి కుమారుని యొక్క ప్రేమని తెలియపరుస్తున్నాడు. So here we see in 13th verse, ఇక్కడ 13వ అధ్యాయంలో you read that word, brother. It says, as the Father shows mercy to the Son whom He fears. తండ్రి తమ కుమారుని యందు జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి యందు జాలిపడని తెలియపరుస్తూ ఉన్నాడు. If you believe that you and me are sons of God, children of God, so be confident, be bold that God loves us. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది, తండ్రి కుమారుని యందు జాలిపడిన అన్నట్టుగా ఆయన మన మీద కూడా అంత ప్రేమ చూపిస్తుందని తెలియపరుస్తూ ఉన్నారు. మీరు నేను దేవుని బిడ్డలము అని భావిస్తే ప్రియులరా ధైర్యం ఉందాము. మనం ప్రియులరా ధైర్యం పోగొట్టుకునేది వద్దు, ఎందుకంటే ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నారు. హైట్ ఆఫ్ గాడ్స్ లవ్, ఆయన ఎత్తు గురించి తెలియపరిచాడు, ప్రేమ గురించి. ద విడ్త్ ఆఫ్ గాడ్స్ లవ్, విశాలత గురించి తెలియపరిచాడు, ప్రేమ గురించి. అండ్ థర్డ్లీ ద డెప్త్ ఆఫ్ గాడ్స్ లవ్, ఆయన ప్రేమ ఎంత లోతుగుందని తెలియపరిచాడు. ఫోర్త్లీ అండ్ ఫైనలీ 4వదిగా 17th verse, 17వ అధ్యాయం Psalm 103, 17th verse. ఆయన నిబంధనలు గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తుల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. తర్వాత ఆయన నీతి వారి పిల్లల తరములు నిలుచును. ఫోర్త్లీ 4వదిగా if we fear God, నీవు దేవునికి భయపడితే, if we love God, నువ్వు దేవుని ప్రేమిస్తే, if we follow His నిబంధన అంటే His testament, ఆయన యొక్క మరి వాక్యం, ఆయన యొక్క నిబంధనలు మనం గైకొన్నట్టయితే, not only God will show mercy on me, మరి ఖాళీ ఆయనను నా మీద కృపను చూపడమే కాదు, నా మీద కృపను చూపడమే కాదు, He will show mercy to my children's children's children. ఆయన నా పిల్లల తరం ఆయన కృప చూపుతాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తాడు. What is the agreement God has given to us? మరి ఏంటి ఆ యొక్క నిబంధన అని మనకి దేవుడిచ్చాడు తెలుసుకుందాం. In the Old Testament, పాత నిబంధన కాలంలో there was a agreement between God and Noah. కానీ నోవాకును తండ్రికి ఒక అగ్రిమెంట్ జరిగిందని తెలియపరుస్తుంది. ఒక నిబంధన జరిగింది అంటున్నాడు. నేను నిబంధన అగ్రిమెంట్ అంటే మీరు నిబంధన అండి. దట్ అగ్రిమెంట్ ఈస్ రెయిన్బో.
మరి నిబంధన అనేటువంటిది ఇంద్రధనుసు. God said to Noah, దేవుడు చెప్తున్నాడు నోవాకు, hereafter Noah, ఇది జరిగిన తర్వాత నోవా, I will not destroy the world with the water. కానీ ఇంకా నేను నీళ్లతో నేను ఇంకా నాశనం చేయనని చెప్తున్నాడు. So for that, I am sending you one agreement. మరి నేను నీకు ఒక నిబంధన పంపిస్తున్నా అని చెప్పాడు. And what is that agreement? ఏమిటి ఆ నిబంధన? 7 colors of rainbow. 7 కళలు ఉన్నటువంటి ఇంద్రధనుసుని తెలియపరుస్తున్నాడు. So that is between Noah and God. మరి నోవాకును దేవుడికి ఉన్నటువంటి నిబంధన రెయిన్బో అని చెప్తున్నాడు. Secondly, రెండవదిగా God made covenant with Abraham. మరి దేవుడు అబ్రహాముకు ఒక నిబంధన ఇచ్చినాడు. What is that? ఏమిటది? Abraham, అబ్రహామా, all your children should be circumcised. మరి నీ పిల్లలందరూ కూడా సున్నతి పొందవాలని తెలియపరుస్తున్నాడు. Without circumcision, I don't want to accept your children. ఎవరైతే సున్నతి లేరో వారిని నేను అంగీకరించను అన్నాడు. So all the Jewish people, they have agreed for that circumcision. మరి యూదులందరూ కూడా ఆ యొక్క సున్నతి చేసుకోవాలని అబ్రహాముతో తెలియపరిచాడు. So that is a covenant between God and Abraham. మరి అది దేవుని యొక్క ఆజ్ఞ అనేది అబ్రహాముకుని ఆ యొక్క నిబంధన ఏమని తెలియపరుస్తున్నాడు. Thirdly, మూడవదిగా God made agreement with Moses. మరి మోషేతో కూడా ఒక నిబంధన కలిగి ఉన్నాడు. And that agreement is 10 commandments. మరి అదే నిబంధన 10 ఆజ్ఞలై ఉన్నది. God said, Moses, మోషేతో చెప్తున్నాడు దేవుడు, hereafter, ఇది జరిగిన తర్వాత you and your generation should follow these 10 commandments. మరి మోషేతో చెప్తున్నాడు, నీవు నీ పిల్లలందరూ కూడా నీ జన సమూహం అంతా కూడా ఈ యొక్క 10 ఆజ్ఞలు ఆచరించవాలని తెలియపరుస్తున్నాడు. Now there is a covenant between God and us. మరి ఒక నిబంధన ఉన్నది మీకు దేవుడికి మనకు దేవునికి మధ్యలో ఒక నిబంధన ఉందండి. that covenant is the blood of Jesus Christ. మరి మీకును నాకును దేవుడికి ఒక నిబంధన ఉంది, అదే యేసు యొక్క రక్తం అని తెలియపరుస్తుంది. When Jesus took the cup, యేసుక్రీస్తు ఒక కప్పును పట్టుకొని పాత్రను పట్టుకొని he gave thanks to God. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి He said, ఆయన చెప్తున్నాడు, this is my blood of a new covenant. ఇది నా కొత్త నిబంధన రక్తం అని తెలియపరుస్తుంది. As often you drink, దీనిని ఎవరైతే పాలు పొందుతారో you remember my death. మరి ఎవరైనా నన్ను జ్ఞాపకం చేసుకుని నా మరణాన్ని జ్ఞాపకం చేసుకుని తెలియపరుస్తున్నాడు. So there is a covenant, there is an agreement between God and to us. మరి దేవునికి మనకి ఈ రోజు అగ్రిమెంట్ నిబంధన ఏమైందంటే యేసు రక్తం అని మనం తెలుసుకోవాలి. Yeah, between Noah and God, it's a rainbow. నోవాకును దేవునికి ఇంద్రధనుసు ఉన్నది. Between God and Abraham, it was a circumcision. అబ్రహామును దేవునికి మరి సున్నతి గురించి నిబంధన ఉన్నది. And between God and Moses, it is 10 commandments. దేవునికి మోసేకి 10 ఆజ్ఞలు నిబంధనగా ఉన్నది. Between God and us, there is a blood of Jesus Christ. మరి దేవునికి మనకును ఈ రోజు యేసుక్రీస్తు యొక్క రక్తముగా నియమించబడింది. Everybody who participate in communion every Sunday, మరి ప్రతి ఒక్కరు ఆదివారం ఆయన యొక్క రొట్టె ద్రాక్షాలను పాలు పొందేవారు. they are all blessed people. వారందరూ కూడా ఆశీర్వదించిన వారని తెలియపరుస్తుంది. Jesus said, యేసుక్రీస్తు ప్రభు చెప్పాను, as often you gather, మీరు కలుసుకున్నప్పుడు మీరు కూడి వచ్చినప్పుడు, you take my blood and you eat my body. మరి మీరు కూడి వెళ్ళినప్పుడు నా శరీరంలో రక్తం తినమని తెలియపరుస్తున్నాడు. Not once in a month, కాదు నెలకు ఒక్కసారి మాత్రమే కాదు, not once in 6 months, 6 నెలలకు ఒక్కసారి కాదు, not once in a year, మరి సంవత్సరానికి ఒక్కసారి కాదు, not according to your convenience. మీకు ఇష్టం వచ్చినట్టు కాదు. As often you gather, మీరు కలుసుకున్నప్పుడు కూడుకున్నప్పుడు, you drink and you eat. మీరు నన్ను తిన్నప్పుడు తాగినప్పుడు, That is a covenant between my Father and you people. మరి తండ్రికి మీకును ఇది నిబంధననే యేసుక్రీస్తు ప్రభు తెలియపరుస్తున్నాడు. So what are the 4 blessings when we fear God? మరి ఏముంది 4 దేవునికి భయపడడం వల్ల మనకు కలిగే 4 ఆశీర్వాదాలు ఏంటి? దేవునికి భయపడడం వల్ల మనకు కలిగేటువంటి 4 ఆశీర్వాదములు. Number 1, మొదటిగా God will show mercy as the heavens are far from heaven. మరి ఆయన ఏందో భయపడుతున్న వారికి భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత కృప చూపిస్తున్నాడు. Very good. Secondly, as the east is far from the west, so God will remove all our sins from us.
మరి రెండవదిగా ఆయనను ప్రేమించే వారికి ఈ భూమి మీద పడమటికి తూర్పు ఎంత దూరం ఉంటుందో అంత దూరంగా పాపము తీసివేస్తామని తెలియపరుస్తున్నాడు. Thirdly, మూడవదిగా as the Father shows mercy to His Son, మరి తండ్రి కుమారుడు ఎంత జాలి పడతాడో, so God also will show mercy to those who fear Him. మరి దేవుడు కూడా అదే విధంగా ఆయన భయభక్తుల వాడి అక్కడ జాలి చూపుతాడని తెలియపరుస్తుంది. Fourthly and finally, నాలుగవదిగా ఆఖరిగా God will show mercy not only to me but to all my children's children. దేవుడు నాలుగవదిగా వచ్చేటువంటి కృప ఏంటంటే పిల్లల తరంలో ఆయన కృప చూపుతాడని తెలియపరుస్తుంది. Not only He will show mercy on me, నా మీదే కాదు గాని He will show mercy to my children's children. It says in the book of Exodus, 1,000 generations. మరి అదే విధంగా ఆదికాండం నిర్గమకాండం తెలియపరుస్తున్నాడు 1000 సంవత్సరాల వరకు నిలిచి ఉంటుందని చెప్తున్నాడు. 1000 తరాల వరకు. 1000 తరాల వరకు నిలిచి ఉంటుందని చెప్తున్నాడు. Not only one generation, second generation, third generation, fourth generation, till 1,000 generation, God is ready, is willing to bless our generation. ఎవరైతే ఆయన అంటే భయభక్తులు కలిగి ఉంటారో ఒక్క తరము కాదు కానీ 4 తరాలుగా ఆయన యొక్క కృప చూపిస్తానని చెప్తున్నాడు. 1000 తరముల వరకు కూడా చూపిస్తానని తెలియపరుస్తున్నాడు. Amen. ఆమేన్. May God help us. దేవుడు ఈ 4 యొక్క విషయములలో ఆశీర్వాదం నాకు దయచేయను గాక. Amen. ఆమేన్. Father, we thank you once again for this wonderful word, O Lord. తండ్రి మీకు వందనాలు తండ్రి, సాయంకాల సమయంలో మీరు మనం మాట్లాడినందుకు. Thank you for those 4 blessings you have spoken to us. అయ్యా మీరు 4 ఆశీర్వాదాల గురించి మీరు మాతో మాట్లాడింది మీకు కృతజ్ఞతలు తండ్రి. As the heavens are above from the earth, so God's grace, God's mercy is on them, those who fear Him, O Lord. అయ్యా నిన్ను ఎవరైతే ప్రేమిస్తారో తండ్రి, భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉంటుంది తండ్రి, అంత ఎత్తుగా మీరు కృపను చూపిస్తారని నమ్ముతున్నాం తండ్రి. Thank you, Father. మీకు కృతజ్ఞతలు తండ్రి. As the east is far from the west, you will remove, and you have removed our transgressions, our sins, so far from us, because we love you, because we fear you, Lord. అయ్యా నిన్ను ఎందరైతే ప్రేమిస్తారో తండ్రి, వారి పక్షాన తండ్రి పడమటకు దూరం తూర్పు ఎంత దూరంగా ఉంటుందో తండ్రి, అంత దూరం వారి పాపాలు దూరపరుస్తానని చెప్పిన దేవుడు తండ్రి. Thirdly, as the Father shows mercy to His Son, మూడవది తండ్రి కుమారుడు తండ్రి తన కుమారుల మీద జాలి పడినట్టు తండ్రి మీ యందు భయభక్తుల వారి ఎడల మీరు జాలి పడతారని తెలియపరిచినందుకు థాంక్స్ అయ్యా. Fourthly and finally, నాలుగవదిగా ఆఖరిగా thank you, Father, that you are going to bless us. Not only us, you are going to bless our 1,000 generations. అయ్యా నన్ను మాత్రమే కాకుండా నా పిల్లల తరమ తండ్రి 1000 తరముల వరకు తండ్రి మీరు ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు తండ్రి. We want all those 4 kinds of blessings, Father. అయ్యా మీరు ఈ 4 రకములైన ఆశీర్వాదాలు మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. మాకు కావాలి, ఇంకా కావాలి. మాకు ఇంకా దయచేయమని అడుగుతున్నాను తండ్రి, కావాలి తండ్రి. Thank you, Father. మీకు కృతజ్ఞతలు తండ్రి. We love you, Jesus. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాము We తండ్రి. love you, Father. అయ్యా నిన్ను ప్రేమిస్తున్నాము We తండ్రి. love you, Holy Spirit. నిన్ను ప్రేమిస్తున్నాం పరిశుద్ధాత్మ We దేవుడా. love you all, Father. అయ్యా నిన్ను ప్రేమిస్తున్నాము తండ్రి. Help us to glorify your name. అయ్యా సహాయం చేయండి తండ్రి. Help us to glorify your name. నీ మహిమ గల నామని వందనాలు తండ్రి, సహాయం చేయండి. We especially remember everyone who are sick, Lord. అయ్యా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని తండ్రి, అనారోగ్యంగా ఉన్న వారిని You heal them, Lord. స్వస్థపరచమని అడుగుతున్నాము You తండ్రి. touch them, Lord. తాకమని అడుగుతున్నాము తండ్రి. You deliver every one of them, Lord. విడుదలను దయచేయమని అడుగుతున్నాము తండ్రి. And we pray, remove this corona from our country, Lord. అయ్యా మా దేశంలో కరోనాను తీసివేయమని అడుగుతున్నాము తండ్రి. Not only from our country, remove this corona from the face of the earth, Lord. అయ్యా ఈ లోకం మీద తండ్రి ఈ కరోనాను తీసివేయమని అడుగుతున్నాము తండ్రి. Let your healing wings come and, Lord, heal everyone, Father. అయ్యా ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచమని అడుగుతున్నాము తండ్రి. Let there be deliverance in our country, Lord. మాకు విడుదలను దయచేయండి తండ్రి, మా దేశంలో విడుదలను దయచేయమని అడుగుతున్నాము Bless తండ్రి. especially those who are watching this online service, Lord. అయ్యా ఈ యొక్క ఆన్లైన్ తండ్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. Bless our church members, O Father. మా చర్చి
ప్రతి ఒక్కరిని ఆశీర్వదించబడుతున్నాం తండ్రి. We pray for every young people, oh Father. అయ్యా ప్రతి యవనస్తుల గురించి ప్రార్థన చేస్తున్నాం Bless తండ్రి. every one of them, Lord. ప్రతి ఒక్కరిని తండ్రి. We pray for all children, oh Father. అయ్యా ప్రతి చిన్న బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నాం Bless తండ్రి. them also, Father. అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం Bless తండ్రి. our young people who are studying, Father. అయ్యా యవనస్తులు చదువుకుంటుండగా వారికి ప్రేమ చూపండి తండ్రి. And bless everyone who are yet to get jobs, oh Father. అయ్యా ఎవరైతే ఉద్యోగాలకు బాధపడిన వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. Help everyone who are yet to be married, oh Father. అయ్యా ఎవరైతే వివాహం కాకుండా వారు అడుగుతున్నారు వారికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. Bless everyone with a child, Lord, after marriage they don't have, Father. అయ్యా పెళ్లి అయితేనే అనేక మంది పిల్లలు లేకున్నారు వారికి దయచేయమని అడుగుతున్నాము తండ్రి. Please have mercy, O Lord. అయ్యా మీరు కృపను చూపించమని అడుగుతున్నాము తండ్రి. Thank you once again, Father. మీకు కృతజ్ఞతాస్తులు తండ్రి. Help us to continue to glorify your name. సహాయం చేయండి తండ్రి. మీ కృపను చూపించమని అడుగుతున్నాము తండ్రి. In Jesus' precious name we pray, Father. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. May the grace of the Lord Jesus Christ and the love of the Father, sweet communion and the fellowship of the Holy Spirit may be with us now and forevermore. మా తండ్రి అయిన దేవుని యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమై ఇక్కడ కూడి ఉన్న వారికి ఆన్లైన్ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి తోడైనను గాక. Amen. ఆమేన్. Amen. Praise the Lord and God bless all of you.